హాయ్ వ్యూయర్స్, ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కంటిన్యూస్గా వీడియోలు పెట్టలేకపోయాం. ఎలక్షన్ హడావిడనండి. పెద్ద సినిమాలు కూడా తెలుగులో పెద్దగా లేవు. పెద్ద సినిమాల సీజన్ అంతా ముందుంది. సరే, ఈరోజు ఏ వీడియో పెడదామని చూస్తుంటే ఏమున్నాయని వెతుకుతుంటే టర్బో అని ఒక మలయాళ మూవీ అఫీషియల్ ట్రైలర్ కనిపించింది. సరే, 1 డేలోనే 4 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందేమో అని చెప్పి చూస్తే పచ్చి మాస్ మసాలా మూవీ. అరే, తెలుగు సినిమాలకే రివ్యూలు లేవు, కిందటి వారం రిలీజ్ అయిన సినిమాలకి మీరు రివ్యూలు పెట్టట్లేదు, మలయాళం మూవీకి రివ్యూ ఏంటి అని తిట్టకండి. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఓటీటీ వచ్చాక మలయాళ సినిమాల వాల్యూ మన వాళ్ళు బాగా గుర్తించారు. ఆ హిందీ వాళ్ళందరూ ఇప్పటికీ తెలుగు సినిమాల స్థాయికి ఎదిగి, ఆఫ్కోర్స్ సౌత్ అంటారు అనుకోండి, వాళ్ళు అసలు ఏది తమిళం ఏది తెలుగు అన్నది గుర్తించడం కూడా సరిగ్గా గుర్తించరు. మరి వాళ్ళు ఇప్పుడు మన సినిమాల క్వాలిటీ గుర్తించి మన స్థాయికి ఎదిగితే, తెలుగు వాళ్ళేమో మలయాళ సినిమాల స్థాయి గుర్తించి ఓటీటీలో ఆ సినిమాలు చూస్తున్నారు. కాకపోతే చిత్రం ఏంటంటే, ఒక సర్కిల్ లాగా ఇప్పుడు మలయాళం వాళ్ళు కిందకి పడిపోతున్నారు అనిపించింది ఈ టర్బో ట్రైలర్ చూస్తే. పచ్చి మాస్ మసాలా మూవీ. ఆఫ్ కోర్స్ మలయాళంలో మాస్ మసాలా మూవీస్ ఉండవా అంటే వాళ్ళరే మూవీస్ ఉండు. కాకపోతే ఈ మధ్య మన తెలుగు సినిమాలు తమిళ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవ్వడం చూసి వాళ్ళు కూడా పాపం ఇలాగా ఈ దారులు పడుతున్నారేమో అనిపించి బాధేసింది. ఆ హీరో ఎలివేషన్స్, పచ్చి మాస్ ఫైట్లు. ట్రైలర్లో కంటెంట్ విషయానికి వస్తే, జనం నిన్ను ఏమని పిలుస్తారు అనగానే అతని పేరు జోసఫ్ అనమాట. మలయాళం వాళ్ళు ఎవరినైనా పిలిచేటప్పుడు ఆ చేటన్ అన్నది యాడ్ చేస్తుంటారు చివర, చేటా అని చెప్పి. అదే తెలుగులో ఆలి చేటా అని కామెడీ కూడా చేశాడు కదా. ചേട്ടാ ഒരു കാര്യം പറയാം. അയ്യോ എന്താ കാട്ടുവലി കണ്ടു ചേട്ടാ, മനസ്സിലായില്ലേ ചേട്ടാ? കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ. ചേട്ടാ എന്തായി? అది నిజానికి చేట్ అన్నది పేరుకి చివరిలో చేట అన్నది సఫిక్స్ లాగా యాడ్ చేసి పిలుస్తూ ఉంటారు. ఇలా యాడ్ చేసినప్పుడు ఆ చా అనేది మిస్ అవుతుంటుంది అనమాట. జోసఫ్ అనేవాడిని పిలిచేటప్పుడు జోసఫ్ చేట అనాలి, దాన్ని జోసెట్టా అని మిక్స్ చేస్తుంటారు అనమాట. సరే, జనం నిన్ను ఏమని పిలుస్తారు అనగానే జోసెట్టా అని హీరో ఎలివేషన్. ఇక హీరో గారు గాలిలోకి లేచి ఎగరడం, ఆ టేబుల్ మీద పెద్ద ఇనప వస్తువులు, ఆ సుత్తి పెట్టి ఆ భయంకరంగా మనుషుల్ని కొట్టేయడం. హీరో అన్నాక పరమహింస చేయాల్సిందే అన్న పరిస్థితికి పాపం మలయాళం వాళ్ళు కూడా వచ్చేసారు అనిపిస్తుంది. నీకేం కావాలి బాబు? ఎంత చేట 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 చేట. ఈ మధ్య ఆ పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ చేసిన ఆవేశం కూడా ఇంతే. మలయాళం మూవీస్ అంటే జనరల్గా ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. ఒక లైఫ్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంటాయి చాలా సినిమాలు. అక్కడ స్టార్స్ అంతా కూడా అలాంటి సినిమాలతోనే స్టార్స్ అయ్యారు. అయితే వాళ్ళ క్వాలిటీకి తగినంత లాభం ఎప్పుడూ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్స్ తక్కువ. ఒక్క తెలుగు సినిమా ఖర్చుతో 10 మలయాళం మూవీస్ తీయచ్చు. రెమ్యునరేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో మరి ఈ పాన్ ఇండియా సీజన్లో తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి మనం కూడా మన మలయాళ స్టార్స్ ఇమేజ్ని ఉపయోగించుకుని ఎంతో కొంత లాభం పొందుదాం, కమర్షియల్ హిట్స్ చేసేసుకుందాం అనుకుంటున్నారో ఏమో. పాపం ఇలాంటి సినిమాల స్థాయికి వచ్చేసారు అనిపిస్తుంది. దీనికి పెద్ద ప్రూఫ్ కూడా ఏమక్కర్లా. అక్కడ చూడండి, జైలర్ కటౌట్ కూడా పెట్టాడు. నిజానికి జైలర్ సినిమా చూసే ఖచ్చితంగా ఈ రైటర్ ఇన్స్పైర్ అయి ఉంటాడు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ చూడండి. ఒక సీన్లో హీరో 2 ఆడవాళ్ళని తిడుతున్నాడు. అంటే వాళ్ళు ఏదో చిన్న పొరపాటు చేస్తే బయట ఏదో గొడవలో ఇరుక్కుని వాళ్ళకి సపోర్ట్గా ఇతను వెళ్ళి చివరికి దీని వెనకాల చాలా పెద్ద హ్యాండ్స్ ఉన్నాయని చెప్పి అలాగే మొత్తం క్రిమినల్స్ని ఎదిరించాల్సిన పరిస్థితి బహుశా అతనికి వచ్చేస్తుంది. అదే స్టోరీ అయి ఉంటుంది. జైలర్లో కూడా ఇలాగే హీరో ఒక ఫ్యామిలీ మ్యాన్గానే ఉంటూ పెద్ద విలన్స్తో పోరాడుతూ ఉంటాడు. అక్కడ సమస్య హీరో సైడ్ నుంచి వచ్చింది, ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది, అంతే తేడా. అక్కడ జైలర్లో ఇక్కడితో ఆపేయచ్చుగా అని ఫ్యామిలీ మెంబర్స్ అంటే, అబ్బే కుదరదు, బాగా దూరం పోయాను అంటాడు హీరో. కానీ ఇక్కడేమో మీరేంటి ఇందులో ఇరుక్కున్నారు, అసలు మీరేం చేస్తున్నారు అని ఇక్కడ హీరో ఫ్యామిలీ మెంబర్స్నే తిడుతున్నాడు. ఏదో చిన్న విషయం అని చెప్పి తలదూరిస్తే ఇంత పెద్దదవుతుందని తెలియక హీరోకి విసుకొచ్చిందనమాట, అందుకే తిడుతున్నాడు. ఇదే ఇక్కడ ఈ రెండింటి మధ్య కాన్సెప్ట్లో తేడా. దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. బాగా దూరం పోయాను, ఫుల్లుగా పూర్తి చేస్తే కానీ మళ్ళీ రాను. పుదీనా చట్నీ లేదా? ఆ జైలర్లో మలయాళ విలన్ వినాయకన్కి చాలా పేరు వచ్చింది. మరి జైలర్ లాంటి హిట్స్ చూసినప్పుడు మలయాళ డైరెక్టర్కి అనిపించడం సహజం.
మన వాళ్ళ టాలెంట్ ఆ తమిళంలోకి తెలుగులోకి వెళ్ళినప్పుడు మంచి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మనం ఎందుకు అలాంటివి చేయలేకపోతున్నాం అని అనిపించవచ్చు. బహుశా అలాగే మొదలై ఉంటుంది ఈ సినిమా. వైశాఖ్ దీనికి డైరెక్టరు, కాకపోతే మిథున్ మాన్యువల్ థామస్ అని అతను దీనికి మెయిన్ రైటర్. మనవాడు మొదట్లో రైటర్గా వచ్చి తర్వాత డైరెక్టర్ అయ్యాడు, మన త్రివిక్రమ్ లాగా. అప్పుడప్పుడు డైరెక్షన్ వేరే వాళ్ళు చేస్తుంటే స్క్రిప్ట్ వర్క్ అంతా మనవాడు చేస్తుంటాడు. ఈ సినిమా మెయిన్ థీము కాన్సెప్ట్ అంతా ఇతందే. ఇక మరి ఇందులో కూడా జైలర్లో వినాయకన్లాగా ఒక పవర్ఫుల్ విలన్ కావాలి కాబట్టి ఆ రాజు శెట్టిని తీసుకొచ్చారు. మరి తమిళ సినిమా జైలర్లో విలన్గా మలయాళ వినాయకన్ని తీసుకుంటే ఈ టర్బో మలయాళ సినిమాలో విలన్గా కన్నడ నుంచి రాజ్ శెట్టిని తీసుకొచ్చారు. ఈ రాజ్ శెట్టి అంటే RRRలో ఒకడు. అదే రఘురామరాజును మన RRR మూవీ కాదండి, కన్నడలో RRR అని ముగ్గురు ఉంటారు. ఆ చార్లీ తీసిన రక్షిత్ శెట్టి, కాంతార తీసిన రిషబ్ శెట్టి, వాళ్ళిద్దరూ 2 R'లు అయితే ఇతను 3 R అనమాట రాజ్ శెట్టి. అతనికి ఏదో వెట్రిబేల్ అని తమిళ పేరు పెట్టారు. అంటే మలయాళ సినిమాలో కన్నడ విలన్కి తమిళ పేరు అనమాట. ഈ നഗരത്തിൽ നടക്കുന്ന പല വൻ ഡീലുകൾക്ക് പിന്നിലും ഇന്ന് ഈ പേര് കേൾക്കുന്നുണ്ട്. మరి అన్ని భాషలు కవర్ చేసాం, ఇక అతి ముఖ్యమైన భాష తెలుగు కవర్ చేయకపోతే ఎలాగని చెప్పి మన సునీల్ని కూడా తీసుకున్నారు. జైలర్లో కూడా సునీల్ ఉంటాడుగా. మొత్తం మీద ఈ సినిమా జైలర్ ఇన్స్పిరేషన్తోనే తీసినట్టుగా అనిపిస్తోంది. ఈ విలన్ కూడా జైలర్లో విలన్ లాగే చాలా క్రూరంగా నాటుగా ఉంటాడు. మనవాడు ఓసారి హెలికాప్టర్ దిగాడు, ఇంకోసారి కారు దిగాడు. ఈ నగరంలో బిజినెస్లన్నీ ఇతని పేరు మీద జరుగుతాయని ఒక ఎలివేషన్. ఇక మరి టర్బో అంటే ఏంటి? టర్బో అంటే తట్టుకోలేనంత స్పీడ్ తోటి గాలి కానీ నీరు కానీ ఓ షేక్ అయిపోయే లెవెల్లో ఆ పవర్ చూపిస్తే దాన్ని టర్బులెన్స్ అంటాం. అంటే ఒక హై ఆవేశం, తుఫాను అలా అనుకోవచ్చు. సో హీరో పేరు ఇందులో జోస్, టర్బో జోస్ అంటారనమాట. మనవాడు హఠాత్తుగా మూడ్ మారిపోతుంటుంది, ఆవేశం వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇదంతా జనరల్ మాస్ మసాలా హీరో ఎలివేషన్ లాగే ఉంది. అలాగే హీరోని బంధించి విలన్ చెప్పే డైలాగ్ కూడా మన టైప్ డైలాగ్ లాగే ఉంది. నీకు సీ యూ సూన్ అని చెప్పను, ఎందుకంటే మనం మళ్ళీ కలవం అంటాడు. అంటే చంపించాలని ప్లాన్ చేశాడు అనమాట. സി യു സൂൺ എന്ന് ഞാൻ പറയുന്നില്ല, കാരണം ഇനി നമ്മൾ തമ്മിൽ കാണില്ല. ടർബോ ജോസ്. సరే, చివరిలో దానికి తగినట్టుగా హీరో గారి రెసిప్రొకేషన్ డైలాగు, నేను ఇక్కడ పడిపోయాను అంటే నాతో పాటు ఒక 10-15 మంది కిందకి పోతారని మమ్మూటి చేత మాస్ డైలాగ్ చెప్పించారు. ഞാനിവിടെ വീഴുവാണ്, എൻ്റെ കൂടെ ഒരു 10-15 പേരെങ്കിലും കാണും. ఇదంతా చూస్తుంటే ఒకే ఒక్కటి సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుంది. అందులో అర్జున్ ఒక ఆదర్శవంతుడైన పొలిటికల్ లీడర్గా ఉండాలనుకుంటాడు, కానీ లాస్ట్కి రఘువరన్ని చంపించడం కోసం తను కాల్చుకుని నటిస్తాడు. ఆ బాధతో అంటాడు లాస్ట్లో, నన్ను కూడా రాజకీయ నాయకుడిగా మార్చేశారు కదరా అని చెప్పి. సేమ్ అలాగే మలయాళం అన్నది ఎంతో సహజమైన, తెలివైన, ఆలోచింపజేసే సినిమాలనిచ్చే ఫీల్డ్. ఇదిగో ఇప్పుడు ఈ పాన్ ఇండియా గోల వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లు, కలెక్షన్స్ అన్నీ పెరిగిపోయి కమర్షియల్ వాటికి మాత్రమే విలువ పెరిగిపోయి పాపం ఎంతో గొప్ప సినిమాలు తీయగలిగే వాళ్ళు కూడా ఇలా అయిపోతున్నారు. నన్ను కూడా రాజకీయ నాయకుడిగా మార్చేశారు కదరా అన్నట్టు మనం మలయాళాన్ని కూడా మాస్ మసాలా చేసాం కదా. నన్ను చంపి నువ్వంత తేలిక తప్పించుకోలేవు. చివరికి నన్ను రాజకీయ నాయకుడిని చేసేసరి. మీరు ఊరుకోండి సార్, ഞാനിവിടെ വീഴുവാണ്, എൻ്റെ കൂടെ ഒരു 10-15 പേരെങ്കിലും കാണും. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.